మేము సిద్ధమని ప్రజా ప్రభుత్వానికి కొండంత అండగా నిలవాలి. ఎందుకంటే ఈ 58 నెలల్లో మనందరి ప్రభుత్వం చేసిన వ్యవస్థాగత మార్పులన్నింటికీ కూడా వారధులు మీరే. కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు, ఈరోజు ఆ ప్రతి ఇంట్లో కూడా మంచి జరిగింది. ఎక్కడ ఎవరు లంచాలు అడగలేదు, వివక్ష చూపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 84% ఇల్లు, అదే గ్రామీణ ప్రాంతంలోకి వచ్చేసరికి 92-95% ఇళ్లకు మేలు జరిగింది. ఎప్పుడు చూడని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈ 58 నెలల్లో మీ అన్న ఈ పరిపాలన చేయగలిగాడు అనంటే, ఈ వ్యవస్థాగత మార్పులకు తీసుకురాగలిగాడు అనంటే, ఈరోజు నా సచివాలయ వ్యవస్థ దానితో పాటు అనుసంధానమైన నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు ఉన్న నా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరొక విషయం కూడా చెప్పాలి. మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ఈ విషయం ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చెప్పాలి. మన ప్రతిపక్షం చేస్తా ఉన్న దాడి నా మీద కాదు. ప్రతిపక్షానికి అంతా తెలుసు. కేవలం జగన్ అనే ఒక్కడే ఒక్కడు. ఈరోజు జగన్ అనే ఒకే ఒక్కడు ఒకవైపున ఉన్నాడు. మరోవైపున చూస్తే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ. ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున. కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా? ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. పైన దేవుడి దయను మీ బిడ్డ నమ్ముకుంటాడు. మంచి చేసిన ఆ ప్రతి ఇంటిని నమ్ముకుంటాడు. మీ బిడ్డ గర్వంగా కూడా చెప్పగలుగుతాడు, మీ అన్న గర్వంగా కూడా చెప్పగలుగుతాడు. ఈరోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మరీ చెప్పగలుగుతాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా ముందుకు రండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునివ్వగలుగుతాడు. ఈ చిత్తశుద్ధి, ఈ నిబద్ధత ఈ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా ఉందా? చెప్పగలడా? ఇలా నేను అడుగుతా ఉన్నాను. వారి దాడి ఇంటింటికి అందుతా ఉన్న సంక్షేమం మీద దాడి.